చదువుకున్న దొంగలు ఈ దిక్కుమాల ప్రచారాలు చేస్తారు. ఇప్పుడు మొన్న కనుక అమ్మాయి ఎవరో ఏది జగన్ దగ్గరికి వెళ్తే అమ్మాయి వాళ్ళకి ఒక బంగారపు కొట్టు, తర్వాత పెట్రోల్ బంకు, కోటీశ్వర్లు వాళ్ళకి ఇదేంటని రాసుకొచ్చారు. అసలు చివరికి వాళ్ళ నాన్న వచ్చి బాబు నాకు వచ్చేది 7,000 అద్దెతో ఇంట్లో ఉంటున్నాం బాబు అని చెప్పి ఇట్లాగా ఉంటాయి. అంటే ఈ లోపు ఇదంతా ప్రచారం వెళ్ళిపోయిందిగా. చూసారా ఎంత ఇదో తప్పుడు ప్రచారం ఇది. ఎక్కడో ఎందుకు కత్తితో పొడిస్తే కూడా కోడి కత్తితో ఏమవుతుందని వార్త ఇవాళకి కూడా మాట్లాడేటటువంటి చదువుకున్న మూర్ఖులు ఉన్నటువంటి రోజులలో మనం ఏం మాట్లాడతాం. ఇప్పుడు ఇది అంతే నడుస్తుంది. ప్రాక్టికల్ పాయింట్ ఏంటి అక్కడ, మిర్చి ఇక్కడ నేనేమి 20,000కి 25,000కి కొనమని నేను చెప్పా. ఎందుకంటే మార్కెట్ రేట్ ప్రకారం ప్రభుత్వాలు కొంటాయా, కొనవు. మనం నిన్ననే చెప్పుకున్నాం ఎలాంటి ప్రొసీజర్ ఉంది. ప్రభుత్వం చిత్తశుద్ధితో చేయదలుచుకుంటే ఈ రిలయన్స్లు ఈ మార్ట్లో వాళ్ళందరినీ పిలిచి మీరు కొనుక్కోండి అయ్యా మేము ఇప్పిస్తామని చెప్పాలి. వాళ్ళు ఏమంటారు, ఇప్పుడు మేము అంత పెట్టి ఎందుకు కొంటామంటారు, అంతే కదా. వాడికి 20,000 రూపాయలకు 25,000కి ఎందుకు కొంటారు 10,000 రూపాయలకు వచ్చేటప్పుడు. కానీ ఇక్కడ ప్రభుత్వం ఇట్లాంటివన్నీ ముందే చేసి ఉండాలి. లేదు ఇప్పటికిప్పుడు ఈజీగా చేయాలంటే మన రైతు బజారులో అమ్మించవచ్చు. లేదంటే ఎందుకంటే రేపు మళ్ళీ ఎండాకాలం సీజన్, పచ్చల సీజన్, పచ్చల సీజన్లో మిర్చి కావాలి ప్రతి ఒక్కళ్ళకి. ఆవకాయ వేసిన, టమోటా వేసిన, ఊరగాయలు వేస్తారు. ఊరగాయలు